హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్. ఇక మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ నేపథ్యంలో అక్కడ 42% రిజర్వేషన్ ఇక్కడ స్థానిక సంస్థల్లో, తర్వాత ఇక్కడ ఏది విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ నడుస్తూ ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు ప్రధానంగా మరొక అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అంటే ఏపీలో ఉన్నటువంటి ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ కులాలను తీసుకొచ్చి 27 కులాలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాల్లో కలుపుతామనేటువంటి ప్రతిపాదన పెట్టినప్పుడు దీనికి సంబంధించి ఇది కలపడం ద్వారా ఏపీ వాళ్ళని ఏపీలో ఉన్నటువంటి బీసీ కొన్ని కులాలను అంటే ఏపీకే పరిమితమైనటువంటి కులాలను ఇక్కడ తెలంగాణలోని బీసీ కులాల్లో చేర్చడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు దీనిపైన గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రొఫెసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ప్రత్యేకంగా నీళ్ళు నిధులు నియామకాలు. ఈ నియామకాలకు సంబంధించి వచ్చినప్పుడు 100% ఇక్కడ రిజర్వేషన్లు, తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధాన అంశంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మరి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా కలిపితే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏం లాభం, మరి స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇవాళ వీడన్నాడు, రేపు ఇప్పుడు ఆ మార్వాడి వాళ్ళు అంటారు, లేకపోతే ఇంకొకరు అంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కలిపేస్తే మరి మా ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఏంది అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. దీని గురించి ఈ అంశం పైన మాట్లాడడానికి మనతో ప్రొఫెసర్ బాగేష్ సార్, తెలుగు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యిండు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆయన తెలంగాణ బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా అంటే 4 దశాబ్దాలుగా దానిపైన పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ మనతో ఉన్నారు. ఇక్కడ ప్రొఫెసర్ సాంబయ్య సార్, కేయూ ప్రొఫెసర్, ఆయన హిస్టరీ డిపార్ట్మెంట్ నుంచి. అయితే బీసీ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు సామాజిక కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు సాంబయ్య సార్. ఇక కంటే రామచంద్ర గారు గంగపుత్రుల సంఘం ఉపాధ్యక్షుడు, తర్వాత ఇక్కడ బీసీ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్ బాగేష్ సార్, ఇప్పుడు నిజంగా అంటే ఇక్కడ 27 కులాలను ఇక్కడ ఏపీ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ తెలంగాణలో కలుపుతామని చెప్పేసి ఒక ప్రతిపాదన నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక అంత కథా కమావేశంతో నడుస్తూ ఉంది. అసలు ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు అనంతరామన్ కమిషన్ మనకు కులాల మీద పర్యటించి తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఉన్నప్పుడు ఏ కులాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళ సామాజిక ఆర్థిక వ్యవహారం ఏమిటి, వాళ్ళ విద్య ఏమిటి, వాళ్ళ ఉపాధి కల్పన ఉందా లేదా, ఇవన్నిటి మీద సర్వే చేసి కులాలను ఏబిసిడిగా వర్గీకరించారు. వర్గీకరించినప్పుడు బీసీఏ గ్రూపులో మరీ అష్టదరిద్రమైనటువంటి కులాలు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే గంగిరెడ్ల వాళ్ళు, పెద్దమ్మల పోషమ్మల వాళ్ళు అంటాము, ఈ తోల్బొమ్మలోళ్ళు, గంగెడ్లోళ్ళు, ఇట్లాంటి కాటికాపురు, ఇట్లాంటి సుమారుగా 30 కులాలు భిక్ష కులాలు. యాచకులు భిక్షం అడుక్కునే పూర్తిగా భిక్షమే వాళ్ళది, ఇంకా వేరే వృత్తి వాళ్ళ వృత్తి అది భిక్షం అడుకోవడమే వృత్తి. ఎవరైనా పాస్ పైన అన్నం పెడితే బయటికి పోయి నీళ్ళు అడుకొని అన్నాన్ని కడుకొని తిన్నారు వాళ్ళు. అన్నాన్ని కడుకొని నేను చూశాను కళ్ళారా. అసలు యాక్చువల్ గా వీళ్ళు బీసీ కులాలు అంటే కూడా నమ్మరు, చాలా బయట సమాజం నమ్మరు. ఎస్సీ ఎస్టీల కంటే అధ్వానమైనటువంటి కులాలు అవి ఇంకా నయం, వాళ్ళకి ఒక హక్కు వాళ్ళు కొంతవరకు రాజ్యాంగంలో వాళ్ళు పొందుపరిచి ఉన్నారు. వీళ్ళకి రాజ్యాంగంలో పేరు లేదు, వీళ్ళు ఎవరో తెలియదు. వీళ్ళు ఎడికైనా రండి ఇట్లా ఉంది అంటే కూడా వాళ్ళు పాపం రాలేని పరిస్థితి. ఆ రోజు తిండి దొరకదు, మేము భిక్షాటం చేసుకుంటున్నాం, మాకు ఈరోజు తిండి దొరకదు కాబట్టి మేము రాలేమని మాకు సమాధానం చెప్తున్నారు. ఇట్లాంటి కులాలను ఒకప్పుడు బీసీలో వేసి అన్యాయం చేశారు ఒకటి. అది జరిగింది అట్లేగా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకు రిజర్వేషన్ సంగతి కూడా సగం మందికి తెలియదు. బీసీలో ఏ గ్రూప్ లో మరీ దరిద్రం ఉంది. ఇట్లా ఉండంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది, తెలంగాణ సపరేట్ అయింది. మనం ఎందుకు తెచ్చుకున్నాము? నీళ్లు నిధులు నియామకాలు మనకు చెందాలి, మన హక్కులు మనకు రావాలి, మన భాగం మనకు ఉండాలని చెప్పి తెచ్చుకున్నాం. తెచ్చుకొని 1 ఎకరా భూమి ఉంది అనుకుందాం. 1 ఎకరా భూమిలో సగం పంచుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఎవరి పాలలో వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ పాలలో వచ్చి మన దానిలో దున్నుకుందాం అంటున్నారు. మన సగం పాలలో తెలంగాణ భూమి దున్నుకుందాం అంటున్నారు. 10 గుంటలు ఈ రట్టున్నాం దున్నుకుందాం అంటున్నారు. మేము వస్తున్నాం అంటున్నారు, గుంజుకుందాం అంటున్నారు. అది అన్యాయం కదా. నీ పాలనీకి అయిపోయింది. భౌగోళికంగా
ఏర్పడడం సపరేట్ అయిపోయింది, ఉద్యోగాలు సపరేట్ అయిపోయినాయి, ఐఏఎస్ కూడా పంచుకున్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు A to Z అంతా పంపకం అయిపోయింది, ఉద్యోగాలు పంపకం అయింది, భూ పంపకం అయింది, ఆర్థిక పంపకం కూడా అయిపోయింది. అన్నీ అయిన తర్వాత మళ్ళీ మేము వస్తాం మీ దగ్గర కలుస్తామంటే సిగ్గుసేటు కదా. వాళ్ళకి ఏమన్నా ఇంతనన్నా ఉందా విచారణ, ఆలోచన? ఏమాత్రం లేదు. సిగ్గుమాలిన తనంతో ఇప్పుడు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా దాంట్లో కొంతమంది బిషప్ కులాల వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇంతో అంత ఆశ చూపించి వాళ్ళు రాకుండా చేశారు. మొన్న మీటింగ్ బీసీ కమిషన్ రాకుండా చేశారు. వాళ్ళని అడిగితే మమ్మల్ని వ్యతిరేకించకండి, వ్యతిరేకించదు, మీరు పోకండి అని కొంతమంది ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణ అనేటువంటి దుర్మార్గులు కొంతమంది అక్కడ వసూలు చేసి ఇక్కడ పంచుతున్నారు, మన బిచ్చగాళ్ళకి పంచుతున్నారు. మన బిచ్చగాళ్ళు ఏం చేస్తారు, వస్తున్నామంటారు, రారు. సరే వాళ్ళు ఇంట్లో ఉన్నారని చెప్పి మేము మాత్రం పట్టు విడకుండా నడిపిస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు బీసీఏలో కళింగులు అనే వాళ్ళు తిరుపతి దేవస్థానంలో పూజారులు, సింహాచలంలో పూజారులు, మరి అన్నవరంలో పూజారులు, ఒక రకంగా బ్రాహ్మణులు గోవిందనామాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మన రికార్డు ఉంది, 16 పేజీల గవర్నమెంట్ రికార్డు ఉంది నా దగ్గర. ఇట్లా చేసేవాళ్ళు మరి ఈ బిచ్చగాళ్ళ దగ్గర ఎట్లా కలుస్తారు? వీళ్ళు ముందే బిచ్చగాళ్ళు. ఈ బిచ్చగాళ్ళ దగ్గర వాళ్ళు కలిస్తే ఇంకా బిచ్చగాళ్ళ దగ్గర ఆర్క తింటారా వీళ్ళు? అన్యాయం కదా. అందుకనే మేమంటున్నాం, మీరు కలవద్దు, మా దగ్గర రావద్దు, మా జోలికి రాకండి, మీ బతుకులు మీ, మా బతుకులు మాది, మీ బడ్జెట్ మీది, మా బడ్జెట్ మాది, అందుకని మీరు రావద్దని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రొఫెసర్ సాంబే సార్, అంటే ఇప్పుడు 27 కులాలు సంబంధించి కలుపుతానంటున్నారు. ఆ 27 కులాలు ఏమనంటే కొన్ని కులాలు ఏమైనా ఉన్నాయా? నా పేరు డాక్టర్ మండల సాంబయ్య, రిటైర్డ్ హిస్టరీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ సికేఎం కాలేజీ సార్. అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఏంటి అంటే, మనం నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి, మనకు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో నిజాం కాలం నుండే మనకు లోకల్ నాన్ లోకల్ పంచాయతీ అనేది మొదటి నుంచి ఉన్నది. ఇక్కడ ముల్కీ అప్పటి నుంచే ఉన్న సమస్య ఇది. నిజాం కాలంలో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం వచ్చింది. దీంట్లో జయశంకర్ సారు మొదలగు వాళ్ళందరూ, సంగంరెడ్డి సత్యనారాయణ వాళ్ళందరూ అప్పుడు పోరాడి. ఇదంతా ఇట్లా ఉంటుంటే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటే జంటలు పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో దొక్కి వాళ్ళు చేసే అరాచకాలని చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో జరిగిన మోసం ఏంటి అంటే, మనకు భారతదేశంలో ఫస్ట్ కులాల సర్వే చేసింది కాకా కాలేల్కర్ కమిటీ. అదంతా నెహ్రూ పీరియడ్లో చేయించారు. అదంతా చూసినాక నెహ్రూ ఏందయ్యా ఎన్ని వేల కులాల లిస్ట్ ఇస్తావు నాకు అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెహ్రూకు పట్టింది. ఎందుకంటే 2000కు పైగా కులాల లిస్టు ఆయన ట్రేస్ అవుట్ చేశాడు కాకా కాలేల్కర్ మొట్టమొదటిసారి. ఇలాంటి పరిస్థితులలో కులాల సర్వే జరుగుతూ వచ్చింది దేశవ్యాప్తంగా. ఎందుకంటే భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు గుర్తింపు ఇచ్చింది, బీసీ కులాలకు గుర్తింపు ఇవ్వలేదు. డెఫినేషన్ ఉన్నది ఎస్సీ ఎస్టీలు అంటే ఎవరు అనేది భారత రాజ్యాంగం ఇచ్చింది. అంబేద్కర్ ఎస్సీల కోసం కష్టపడ్డాడు, వాళ్ళకి గుర్తింపించిండు, రాజ్యాంగంలో పొందుపరిచిండు. బీసీల నాయకులు ఎవరు అప్పుడు ఆ స్థాయిలో ఫైట్ చేయలేదు, ఆ స్థాయికి తీసుకపోలేదు. ఈ క్రమంగా అప్పటి నుంచే బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ అంతా నెహ్రూ కాలంలోనే రాష్ట్రాలకు అప్పచెప్పారు. బీసీల రిజర్వేషన్ ఏ రాష్ట్రాలకు అనుకూలంగా ఆ రాష్ట్రాలే చేసుకోవచ్చు అని మొదటి ప్రధానమంత్రి కాలంలో జరిగింది. కేంద్ర నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలకు అప్పచెప్పింది. బీసీ రిజర్వేషన్ రాష్ట్ర పరిధి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేంద్ర పరిధి అప్పుడే అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మొదలియార్ కమిటీ, భారతదేశ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదలియార్ కమిటీ ఏర్పడ్డది. ఆ తర్వాత ఫైనల్ గా అనంతరామన్ కమిటీ మొత్తం కులాల లిస్ట్ అంతా ట్రేస్ అవుట్ చేసిందంతా అనంతరామన్ కమిటీ. ఈ క్రమంలో ఇవన్నీ జరుగుతుంటే మన ప్రధాన సమస్య ఏంటంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఏం చేసిందంటే, ఈ కులాల మీద కమాండింగ్ ఉన్నది ఎవరికి? అనంతరామన్. అనంతరామన్ పిలిచి ఇలా ఆంధ్ర కులాలు ఏంది, తెలంగాణ ఏంది, పంచాయతీలు చూడవయా అని ఆయనకు లిస్ట్ అప్పచెప్పి ఆయన మొత్తం సర్వే చేసి మొట్టమొదటి 3వ జీవో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 3వ జీవో ఈ కులాలను 27 కులాలు ఆంధ్ర మూలాలు ఉన్నవి కాబట్టి వీటిని మనం తొలగించవచ్చు, వీళ్ళకు తెలంగాణతో సంబంధం లేదు అనంతరామన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అది. ఆంధ్ర మూలాలు ఉన్న వాటిని తీసేయమని అప్పుడే అనంతరామన్ కమిటీ డివైడ్ చేసింది. తీసేసినాక మేము అట్లెట్లా పోతాము అని
వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కరెక్టే, వాళ్ళ కేసును డిస్మిస్ చేసింది, కొట్టేసింది. అంతవరకు ఆగలేదు, వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా ఇంకేం తీర్పు ఇవ్వలేదు, నడుస్తున్నది. నడుస్తుంటేనే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని సమర్థించే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, బీసీ కమిషన్ మేనేజ్ చేసి మనం ఈ లోపు ఇలా పడితే అయిపోతుంది అని వాళ్ళు చెయ్యని కుట్ర లేదు, చెయ్యని మోసం లేదు. తెలంగాణ బీసీ కమిషన్ మీద, తెలంగాణ కమిషన్ బీసీ కమిషన్ మీద మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని మేనేజ్ చేస్తున్నారు, అందరిని మేనేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో బీసీ కమిషన్ నిరంజన్ గారు మొదలు వాళ్ళందరూ మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మధ్యలో నోటిఫికేషన్ ఇచ్చి మీకు అభ్యంతరాలు ఉంటే ఎవరైనా చెప్పొచ్చు అంటే ఆ ఆంధ్రాకు సంబంధించినటువంటి 27 కులాలు తెలంగాణలో కలిపితే అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని. ఆ క్రమంలో ప్రొఫెసర్ బాగయ్య సారు, రామచందర్ సారు, నేను, దీంతో పాటు దాదాపు ఇంకా 100 మంది అప్పుడు వచ్చి చెప్పిండ్రు. చెప్పే క్రమంలో నేను చెప్పిన ఇదంతా విషయం సార్, ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన జీవో, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకు పోయిండ్రు, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు, అటువంటిప్పుడు మీరెందుకు ఇవన్నీ మళ్ళా పనులు చేస్తున్నారు అని చెప్పిన. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కళింగులు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళే ఇంటర్నెట్ లో వాళ్ళ డాటా ఇచ్చుకున్నారు. వాళ్ళు రాజులము, సామంత రాజులము, ఆస్థాన విద్వాంసులం, మహాపండితులం అని వాళ్ళు ఇంటర్నెట్ లో వాళ్ళే బయోడేటా పెట్టుకున్నారు. మనం పెట్టిన బయోడేటా కాదు. వాళ్ళు వచ్చి ఆనాడున్న ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కళింగులు వచ్చి, అయ్యా అప్పుడు వాళ్ళకు ఎంపీ ఉన్నాడు, స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళనే వాళ్ళకు ఎంపీ ఉన్నాడు. వాళ్ళు అంటే వెళ్ళి ఎస్టాబ్లిష్. ఇంకోటి నా వర్షన్ ఏంటంటే కళింగులు అనేది క్యాస్ట్ కాదు. వాళ్ళు క్యాస్ట్ అయితే బ్రాహ్మణికల్ గ్రూప్ ఎఫ్సీలో ఉండాలి, ఓసీలో ఉండవలసిన గ్రూప్ వాళ్ళది. వాస్తవానికి కళింగ అనేది పదం జాగ్రఫికల్ నేమ్. రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రాన్ని కళింగ రాష్ట్రం అని, కళింగ యుద్ధం కాలం నుంచి వాళ్ళ వేరే పేరు కాబట్టి వాళ్ళను ఇక్కడ కలిపిన వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ పీరియడ్ లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల బార్డర్లో ఉంటారు కాబట్టి, బార్డర్లో ఒరిస్సా బార్డర్ వాళ్ళందరూ సొచ్చుకొచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. బ్రిటిష్ పీరియడ్లోనే వాళ్ళు ఉద్యోగస్తులు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బీసీఏల మమ్మల్ని చేరితే ఉద్యోగాలన్నీ మేము సంపాదించుకోపోతామని లోపల కుట్ర పెట్టుకొని మన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అక్కడ ఎంపీ వచ్చే మా అప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రులే కదా అందరూ, వాళ్ళు ఏం చేసిండ్రు బీసీఏల కలిపారు. బీసీఏల కులాలు ఏంటి, సెమీ నోమాడిక్ క్యాస్ట్లు, సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటాం, సంచార జాతులు, డీనోటిఫైడ్ క్యాస్ట్లు, ఇన్ని ఉన్నాయి ఇందులో. ఇక్కడ సెమీ నోమాడిక్ క్యాస్ట్లు అంటే కుల వృత్తి, గంగపుత్రుడు. 6 నెలలు చేపలు దొరికితే 6 నెలలు దొరకవు. సంవత్సరాంతం దొరికే వృత్తి కూడా కాదు. గంగిరెడ్డిలో వాళ్ళు బాలసంతోడు భిక్షాటన, 6 నెలలు భిక్షాటన పోతారు, 6 నెలలు ఇంటికి ఆడుంటారు. ఎందుకంటే భిక్షం రైతులు వేయాలి కాబట్టి రైతులు 6 నెలలు వ్యవసాయంలో ఉంటారు. వాళ్ళ పంటలు ఎప్పుడొస్తాయి, దసరా తర్వాత పంటలు స్టార్ట్ అవుతారు. దసరా నుంచి ఉగాది దాకా వాళ్ళు భిక్షాటనకు బయలుదేరుతారు. ఇలాంటి వృత్తులు ఇల్లు ఉన్నాయి. మాట చెప్తున్నా. కొన్ని వాల్మీకి పోయా, వాస్తవానికి ఎస్టీ తెగాది, కుల వృత్తి లేదు. బీసీఏలకు పడి అప్పుడు ముఖ్యమంత్రికి ఓ మాట వినలేదట మా బోయర్లు, తీసుకొచ్చి కోపం వచ్చి తీసుకొచ్చి బీసీఏల పడేసిండు, ఎస్టీ నుంచి తీసుకొచ్చి. ఇప్పటివరకు దానికి పరిష్కారం లేదు. అదే ఓసారి ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు గతంలో ముఖ్యమంత్రి రెడ్డి, ఎందుకు నీల సంజయ్ రెడ్డి గారు. నీల సంజయ్ రెడ్డి సుఖమైన వ్యక్తి ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. మనం చాలా మోసం చేసిండు. గౌరవం ఇవ్వాలి, మనం సంస్కారం లేకుండా బిహేవ్ చేయకూడదని. అంతే, పదవికి గౌరవం ఇస్తాం. ఆయన చేసిన పని ఎట్టి పరిస్థితుల్లో మనం క్షమించొద్దు కూడా. అది వేరే, ఆ భాష వేరే ఉంటాయి. తర్వాత అయితే ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి కులాలు ఉన్నాయి. గంగిరెడ్ల వాళ్ళని ఇప్పుడు చదువుకోమన్నా కూడా మాకు చదివేందుకు, మాకు దేవుడు చెప్పిండు గిట్నే ఆడుకొని బతుకుమని, ఎట్లా ఆడించుకోమని బతుకుమని అని చెప్తుంటే వాళ్ళు ఇంకా నమ్మటం లేదు. స్వాతంత్రం 70 ఏళ్ళు అయినా వాళ్ళ వృత్తిని మారటం లేదు, మేము చెప్పినా వినటం లేదు. ఇలాంటి వాళ్ళ రిజర్వేషన్ ఈ అడ్వాన్స్ కమ్యూనిటీ ఉన్నోళ్ళు ఇప్పటివరకు కొల్లగొట్టుకుపోయారు. కొల్లగొట్టుకొని చెప్పినాం. ఇవాళ హైదరాబాద్ లో డైరెక్టరేట్, సెక్రటరియట్ లో మీరు సర్వే చేస్తే 40 to 60% గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కళింగులే ఉన్నారు. మీరు సర్వే చేసుకోండి అని చెప్పాం.
కమిటీ మెంబర్ యాజ్ అంటిల్ టుడే. ఇవన్నీ బీసీఏ రిజర్వేషన్ కొల్లగొట్టుకపోయి సంపాదించుకున్న ఉద్యోగాలు వాళ్ళవు. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కుట్రలో భాగంగానే మనం ఎంట్రైన్లు పెట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ చెప్పడం జరిగింది కమిషన్ ముందు. ఇప్పుడు కమిషన్ లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, బీసీ కమిషన్ లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. కమిషన్ లో చెప్పండి, ఇంత అన్యాయం. అది పరిస్థితి. నిరంజన్ గారు ఒక మాట అన్నాడు. నిరంజన్ గారు ఏమన్నారంటే, అవునండి మీరు అనేది బాగానే ఉంది, మరి వాళ్ళు హైదరాబాద్నే పుట్టినాం హైదరాబాద్నే పెరిగినాం అంటాను, ఏం చేద్దామండి అన్నాడు. అంటే మీరు ఏమనుకోవద్దని అలా భావించొద్దు. కాబట్టి ఒక మాట చెప్తాను. మొన్న పార్లమెంట్ లో జరిగిన డిబేట్ మమతా బెనర్జీ వర్సెస్ హోమ్ మినిస్టర్ అమిత్ షా జరిగిన చర్చ చెప్తాను. బంగ్లాదేశ్ నుంచి సొరుబాటుదారులు బంగ్లాదేశ్ వాళ్ళందరూ బెంగాల్లో స్థిరపడ్డారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కొంతమంది అందరూ వచ్చింది. మమతా బెనర్జీ అన్న స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు 50 సంవత్సరాల పాటు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది, ఓటు హక్కు ఉంది, ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతారు, మన భారతీయులే కదా అనే కాడికి వచ్చింది అని మమతా బెనర్జీ అంటే నేను ఒక మాట చెప్పాను. కాబట్టి అమిత్ షా గారు ఉండి, అవునండి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, 200 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళని పిలిచి కూడా అన్ని ఇద్దామా వాళ్ళకు, మావోడే అందామా, భారతీయుడు అందామా అన్నాడు అని అమిత్ షా అన్నాడు. ఈ మాట నేను చెప్పడం జరిగింది నిరంజన్ గారు. పాపం కొద్ది తడబట్టేట్టు అయిపోయింది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి స్థానికులే అనడానికి వీల్లేదనడానికి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగిన చర్చ తర్వాత నేను చెప్పాను, మేము చదువుకున్న వాళ్ళం, మాకు భారత రాజ్యాంగం గురించి కొద్దిగా తెలుసు కాబట్టి, ప్రొఫెసర్లు ఉన్నారు కాబట్టి, మా భారతదేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా ఏ మూలకైనా బతకొచ్చు, ఉండొచ్చు, బతకొచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళని హైదరాబాద్ నుంచి పొమ్మనటం లేదు, తెలంగాణ వదిలిపెట్టి పొమ్మనటం లేదు, మా రిజర్వేషన్ లో రాకండి అంటున్నాం. మొన్నటి వరకు రిజర్వేషన్ సమస్య ఏంటిది మాకు అంటే, ఎస్సీ ఎస్టీ కన్నా లోయెస్ట్ కాంపిటీషన్ బీసీఏలో ఉండే. 2002 డిఎస్సిలో కూడా అన్ఎడ్యుకేటెడ్ అన్ట్రైన్డ్ వాళ్ళకు కూడా డిఎస్సి పెట్టారు. అవును, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో డైరెక్ట్ ఉద్యోగం డైరెక్ట్ ఇచ్చేసిండ్రు బీసీఏకి సంబంధించి. అన్ట్రైన్డ్ అంటే యాక్చువల్గా బీఏడ్ ఏనులు డిఏడ్ ఏనుల వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చేసింది, ఉద్యోగం ఇచ్చింది. ఎగ్జామ్ పెట్టారు 2002 ఆ ప్రాంతంలో, 2002లో వచ్చిన డిఎస్సిలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగం వచ్చినాక ట్రైన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కాంపిటీషన్ కన్నా బీసీఏలో తక్కువ ఉంది అని తెలుస్తున్నది. కాబట్టి ఆ క్రమంలో ఇలాంటి మాకు చదువుకోవడమే తెలియని పరిస్థితుల్లో బీసీఏ కులాలు ఉంటాయి. తాటికి అపోలోడు ఉన్నాడు, ఇప్పుడు చస్తే తప్ప అని ఇప్పుడు గడవదు, అంతే. అలాంటి వాడిని చదువుకోమంటే ఇప్పుడు వాడు చదువుకోవడమే తెలియదా. ఇలాంటి పరిస్థితుల్లో బీసీఏ కులాలు ఉన్నాయి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, దిమ్మరోళ్ళు ఉన్నారు, దొమ్మరోళ్ళు ఉన్నారు, డిఎన్టీ అనేది క్రిమినల్ ట్రైబ్ అయిపోయింది. ఒక రకంగా బోయ కూడా క్రిమినల్ ట్రైబ్ లో ఉన్నది, డిఎన్టీ గ్రూప్. అది అంటే అప్పట్లో బందిపోట్లనే చిత్రీకరించారు డిఎన్టీ. వీళ్ళందరూ క్రిమినల్ ట్రైబ్స్. దొమ్మర, బోయ, వీళ్ళ కుల వృత్తి లేదు. కుల వృత్తి లేదు దగ్గర దోపిడీ చేసుకొని బతికిన కుటుంబాలే దానిది. అప్పుడు ఆ పరిస్థితుల్లో తప్పు పడటం లేదు. కాబట్టి ఇవాళ బీసీఏ కన్నా తక్కువ కాంపిటీషన్ ఉన్నా కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. మొన్న ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేయబడ్డది. అలా బీసీఏ కన్నా తక్కువ కాంపిటీషన్ ఉన్నా, తక్కువ మార్కులు ఉన్నా ఉద్యోగం వస్తున్నాయి. ఐఏఎస్ కూడా వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సివిల్స్ కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మీరు ఆంధ్ర కులాలందరూ ఓపెన్ లో ఫైట్ చేయండి. మా బీసీఏ కులాల నోటికాడి బొక్క తీయకండి. ఈ భిక్షగాళ్ళ కులాలు ఇవి, భిక్షాటనకు సంబంధించినవి. కాబట్టి ఇళ్లకు రావద్దని మేము వేడుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. చదవంటే ఏందో కూడా తెలియని పరిస్థితి కొంతమందికి. మా దాంట్లో ఉన్నాయి వార్డు మెంబర్ కూడా కాని కులాలు, క్రిమినల్ ట్రైబ్స్. ఇక్కడ క్రిమినల్ గా నిజంగా క్రిమినల్స్ గా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఇట్లనే చేస్తే మీరు ఇంకా ఆనాడు మోసం చేస్తే మాకు తెలియదు, ఇవి మాకు కొద్ది గొప్ప తెలుసు ఇప్పుడు. కాబట్టి ఇంకా మోసాలు భరించేది సిద్ధంగా లేము. ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చి పడింది. తెలంగాణకి ఎప్పుడు కూడా నిజాం కాలం నుంచి బ్యాడ్ లక్ ఒకటి వెంటాడుతున్నది. ఎందుకంటే ఆనాడు నిజాం స్టేట్ లో
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ వాళ్ళు ఉండేది. తెలంగాణ వాళ్ళని వదిలిపెట్టి మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళకు మంచి పదవులు ఇచ్చిండు ఆనాడు నిజాము. ఉద్యోగాలలో కూడా వాళ్ళకే ఇచ్చిండు. అంతేకాకుండా ఇక్కడ కర్ణాటక బళ్ళారి ఉంటే ఇక్కడ మహారాష్ట్ర ఔరంగాబాద్ అవన్నీ ఇక్కడే హైదరాబాద్ స్టేట్ లో. కాబట్టి ఇవన్నీ హైదరాబాద్ నిజాం స్టేట్. కాబట్టి అప్పుడే ఉన్నది ప్రాబ్లం తెలంగాణకు. ఇవాళ మాకు బ్యాడ్లాక్ ఏం తగలబడ్డది అంటే ఈ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రికి శిష్యుడు అయిపోయిండు. ఆ గురువు మాట ఈయన కాదనటే లేకుండా పోతున్నాడు. ఈ ప్రమాదం ఒకటే వచ్చి పడ్డది మాకు. ఆ గురువు గారేమో ఆంధ్ర వాళ్ళకే లాభం చేసే ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి. తెలంగాణను ఎన్ని రకాల ముంచాలో ముంచిండు ఆయన కూడా. ఎవరేం తక్కువ కాదు, అన్యదా భావించదు. స్టేట్మెంట్ ఇస్తాను. ఒకనాడు ఒక ముఖ్యమంత్రి చనిపోయాడు. నేను యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చినప్పుడే ఏదో పని మీద ఓ మిత్రుడు అన్నాడు ముఖ్యమంత్రి తప్పిపోయిండు అని. వెంటనే ఏదో నాకు మిత్రుడు ఉంటే నేను ఢిల్లీకి ఫోన్ చేసిన, సార్ ఏంది పరిస్థితి అని. 100% చనిపోయిండు, రేపటి వరకు తెలుస్తుంది. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఓ తెలంగాణ ద్రోహి చనిపోయిండు, ఒకడు సచివుడు బతికిండు, వీళ్ళు నా తెలంగాణ ద్రోహులు అన్నా. ఏ సార్ అంత గొప్ప లీడర్ అట్లా అంటానని. ఎవడైతే నాకు నా తెలంగాణ ద్రోహులు వాళ్ళు. తెలంగాణ ద్రోహం చేసిన నా దోషిగానే చూస్తాను వాడిని. వాడు ఎంత మేధావి అయితే నాకేంటి. కాబట్టి అది నాకు సంబంధం లేని విషయం. నాకు తెలంగాణ ద్రోహులు వాళ్ళు తెలంగాణను ముంచి తెలంగాణను కొల్లగొట్టి ఆంధ్రాకు తరలించకపోయారు. జయశంకర్ సార్ జీవితకాలం ఆయన పోరాటం చేసి పోయాడు. మాట చెప్తాను, జయశంకర్ సార్ని ఎందుకంటే మేము కలిసి పనిచేసిన కొద్ది అనుభవం ఉన్నది కాబట్టి ఇలా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో ఫైట్ చేసుకోండి అవసరం అయితే, కానీ మా బీసీఏలోకి అడుగు పెట్టద్దు అని వార్నింగ్ ఇస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు చేసే కుట్రలు ఆపండి. మీ కుట్రలు అదైతే ముఖ్యమంత్రి పదవికి ఎసరు తెచ్చే స్థాయికి తీసుకుపోతాం మేము ఢిల్లీ దాకా. ఎందుకంటే ఆయన గురువు చెప్పినట్టు శిష్యుడు వింటాడు. శిష్యుడు చేసే మోసాలకు నామినేటెడ్ మెంబర్లకు ఇచ్చి వీళ్ళని కలిపే ప్రయత్నం చేయమని ఇండైరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చినట్టు మాకు అవపడుతున్నది. ఒక లాస్ట్ కొటేషన్ అటువంటి సాహసం చేయడం. ఇంకొక కొటేషన్ చెప్పాం. ఆనాడు 1857 తిరుగుబాటు ప్రప్రథమ స్వాతంత్ర పోరాటం అంటాం. అప్పుడు కార్ల్ మార్క్స్ ఇంగ్లాండ్ లండన్ మ్యూజియంలో లైబ్రరీ నుండి పుస్తకాలు రాస్తున్నాడు. అప్పుడు ఒక లెటర్ రాస్తాడు మార్క్స్ ఎంగెల్స్కు రాస్తూ, భారతీయ పోలీసు భారతీయ సైనికుడు భారతీయుల్ని అణచివేస్తుంటే భారతదేశంలో జాతి ఎక్కడిది, జాతి ఏది ఎక్కడిది అన్నాడు. అది నాకు ఈ తెలంగాణ ప్రజల మీద అంటే ఇక్కడ పుట్టినటువంటి పోలీసే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ వాళ్ళనే కొడతా ఉంటే వాళ్ళకి ఐకమత్యం ఎక్కడిది, వాళ్ళ దేశం ఎక్కడిది, వాళ్ళ జాతీయత ఎక్కడిది అని కార్ల్ మార్క్స్ ఇండియా భారతదేశాన్ని ఉద్దేశించి. ఇవాళ తెలంగాణ వాళ్ళు తెలంగాణ కమిషన్ మెంబర్స్ తెలంగాణ వాళ్ళే, మెంబర్లు వీళ్ళే ఉన్నారు, చైర్మన్ అందరు మనోళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు మనకెక్కడ మోసం చేస్తారో ఏం చేస్తారో, మరి జాతికి ఎక్కడ ద్రోహం చేస్తారో అనే భయం కూడా మాకు ఓ మూలన వెంటాడుతున్నది. ఎందుకు అట్లున్నది అట్లా? ఎందుకు అనుకుంటామంటే వీళ్ళు చెప్పే మాటలను బట్టి మాకు భయం అవుతాను. ఇంకోటి, ఒకనాడు అఫీషియల్ చెప్పొద్దని కమిటీ ముందు కూడా చెప్పిన, మా బీసీ సంఘాల పేర్లు చెప్పుకునే 2-3 నాయకులు కూడా అమ్ముడు పోయిలు అనే టాక్ వస్తున్నది సార్. ఇక ఆంధ్రోళ్ళు ఎవరినైనా కొంటారు కదా అది అని అంటే కమిటీ మెంబర్లు నవ్వింది అక్కడ. మాట చెప్తున్నా, ఈ లొంగిపోయే అలవాటు బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్థానికులను రాజులను మోసం చేసిన చరిత్ర ఉన్నది. తెలంగాణలో తెలంగాణ రాకముందు మోసాలు జరిగినాయి. తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా అంటే వీళ్ళను చరిత్ర క్షమిస్తుందా, మరి ప్రజలకు శిక్షిస్తారా అనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని నేను ఈ మీ స్టూడియో మీ ముఖ అభ్యర్థనలో నేను విన్నవించుకుంటున్నాను. చెప్పండి, మీరు చెప్పండి రామచంద్ర గారు. చాలా సంతోషం. అయితే నిజానికి బీసీ కమిషన్ వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ గురించి, తర్వాత 27 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ 27 కులాలకు సంబంధించినటువంటి మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి బీసీ కులాలకు ఇక్కడ ఉన్నటువంటి కలిపితే మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా అనేటువంటి విషయం మీద బీసీ కమిషన్ వాళ్ళు 9, 10, 11 తేదీలలో, తర్వాత 13 తేదీ వరకు కూడా వాళ్ళ బీసీల నుండి అప్లికేషన్ తీసుకున్నారు.
ఇక్కడ జరిగింది ఏంటంటే మన తెలంగాణలో నిజంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. అన్ని రంగాలు, అది విద్యారంగం కావచ్చు, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా సామాజికంగా కూడా వీళ్ళంతా వెనుకబడి ఉన్నారు. అక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్తాను. మొన్న తీసుకున్నట్టు వెనుకబడేసిరు ఆల్రెడీ, ముందే వీళ్ళు వెనుకబడినారు, అందుకు ఇంకా వాళ్ళను పూర్తిగా అనగదొక్కేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే బీసీ కమిషన్లో జరిగింది ఏమిటంటే సార్, వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ జనాలు. అదే అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంత తెలంగాణలో మనోళ్ళు ఇంత వెనుకబడిన వాళ్ళకు అప్లికేషన్ బీసీ కమిషన్లో ఇచ్చేటువంటి స్తోమత కూడా లేకుండా పోయింది. బస్ కిరాయిలు లేకుండా, వాళ్ళ ఒక నాయకత్వం లేకుండా, వాళ్ళు ఏం చేయాలటువంటి పరిస్థితి, వాళ్ళ గురించి అసలు ఏం జరుగుతుంది బీసీ కమిషన్, ఈ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు మన దగ్గర ఉన్నారు పూర్తి. అసలు వాళ్ళు నిజంగా కూడా జీరో నాలెడ్జ్ అని చెప్పాలి ఇంత. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 27 కులాల వాళ్ళు గుంపులుగా వచ్చి అప్లికేషన్లు ఇస్తారు కమిషన్కి వచ్చేసి. అక్కడ నుండి మినిస్టర్ వస్తాడు, ఎంపీ వస్తాడు, కార్పొరేటర్లు వస్తారు, సర్పంచ్లు వస్తారు, కుల సంఘాలు వస్తాయి, మొత్తం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకి సోయలేదు. మనోళ్ళకి ఏమైంది మేము అడుగుతున్న ప్రశ్న అది. అయితే ఇక్కడ అంటే ఎవరికి అవేర్నెస్ ఉన్నది, వాళ్ళకు ఉన్నది అవేర్నెస్, ప్రతి రంగంలో వాళ్ళకి అవేర్నెస్ ఉన్నది. అందుకే 1952లో కూడా సార్, 1952లో కూడా అప్పుడు ముల్కీ ఉద్యమం, ఆ ముల్కీ అప్పుడు కూడా ఇదే జరిగింది. వాళ్ళ టీచర్లు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని రిక్రూట్ చేసి, ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో మొత్తం వాళ్ళే మాక్సిమం ఉన్నారు. అప్పుడు చేస్తే అప్పుడు ఉద్యమం వచ్చింది 1952లో కూడా ముల్కీతో. తర్వాత 1956లో ఎప్పుడైతే మనకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రులను తీసుకునేటువంటి విషయంలో ఉప ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి మొదటిసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ పక్కకు పెట్టినంటే ఆ ఊసే తీసుకోలేదు అంతే. అంటే ప్రతిసారి మోసం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ సమస్య వచ్చినప్పుడే ఉద్యమం వస్తుంది. ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడే ఉద్యమం, వ్యతిరేకంగానే ఈ ఉద్యమాలు అనేటువంటివి వస్తున్నాయి. మనం కూడా మనకు ఉన్నటువంటి అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నిజంగా అనద్దు కానీ ఒక మంచి ఉద్యమం చేసిరు, తెలంగాణ సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చింది. అప్పుడు ఆంధ్ర వాళ్ళ సిస్టమ్ వాళ్ళకు ఉంది, మన సిస్టమ్ మనకున్నది. ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకున్నారు, వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. మొన్నటి వరకు మన ఆస్తి మనం పంచుకున్నాం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే, మన ఉద్యోగం మనం హాయిగా ఉందాం అనేటువంటి ఒక పరిస్థితిలో ఇక్కడ బీసీలకు కూడా అందరూ ఏమనుకున్నారు, ఇక మా ఉద్యోగాలు మాకే వస్తాయి, మాకు అన్ని రకాలుగా మా భవిష్యత్తు మాకు వచ్చింది అన్నట్టు సంతోషంలో ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 26 కులాలు ప్లస్ 1 ఒక్కొక్క కులం వీళ్ళు ఏం చేసిందంటే తీసేసిరన్నమాట. అప్పుడు అనంతరామన్ కమిషన్, గౌరవ అనంతరామన్ కమిషన్ కూడా వాళ్ళు చెప్పారు నిజమే వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, అవి తెలంగాణ లేవు. అలాంటప్పుడు వీళ్ళని తీసేయాల్సిందే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అనంతరామన్ కమిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టుకు వెళ్ళింది కేసు. ఎప్పుడైతే వీళ్ళు హైకోర్టు అయితే హైకోర్టు కూడా చెప్పింది, గౌరవ హైకోర్టు కూడా ఏం చెప్పింది అంటే నిజమే వీళ్ళని తీసేయచ్చు అని చెప్పేసి. వీళ్ళు టెక్నికల్ గా లాయర్లు వాళ్ళే ఉన్నారు, హైకోర్టులో పెద్ద పెద్ద లాయర్లు జడ్జిలు వాళ్ళే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అలా చిన్న చిన్న కారణాలు పట్టుకొని ఏదైతే న్యాయపరమైనటువంటి వాళ్ళు అన్ని చూడగలుగుతారు, చేయగలుగుతారు. ఏదైనా చిన్న అంశాన్ని పట్టుకొని ఆహా గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది, ఏ సర్వే లేకుండా, ఏ రిపోర్ట్ లేకుండా ఇవన్నీ ఈ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇష్యూని తీసుకెళ్లి సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకెళ్లారు. మేమందరం కలిసి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళినాం. వెళితే మళ్ళీ అక్కడ ఏం చేసారు, అది నిజానికి సుప్రీంకోర్టులో నడుస్తున్నది, పెండింగ్ లో ఉంది, నడుస్తూ ఉన్నది. అలాంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడు రేపు రాబోయే రోజులలో రాజకీయంగా వాళ్ళు ఇక్కడ ఒక బాగా సంపాదించుకోవాలంటే, ఒక రాజకీయంగా మళ్ళీ ఎదగాలంటే ఇక్కడ ఒక బీజం అనేది ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసారు, మొదలైతే వీళ్ళకి ఎంట్రీ కావాలి. ఎంట్రీ ఎట్లా కావాలి, ఓ కుల సర్టిఫికేట్. నిజానికి వాళ్ళ మూలాలన్నీ కూడా ఆంధ్ర మూలాలు. మేము వాళ్ళు బతకడానికి రావద్దంటలేము, వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ రంగం తీసుకోండి, మన దగ్గర హైదరాబాద్ లో తీసుకోండి, ఎవరి సంస్థలన్నీ ఎవరిని మేమన్నా కాదంటున్నామా, అన్ని సంస్థలు గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇలా మిగిలిందల్లా
ఎప్పుడో గవర్నమెంట్ ఉద్యోగాలలో కనీసం ఈ బీసీలకు కొద్దిగా ఏదో ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నడుస్తుంది. అందులో కూడా మేము వస్తామంటే ఈ అణగారిన కులాలు, భిక్షాటన కులాలు, అసలు ఏం లేని కులాలు, అసలు ఉద్యోగం అంటే చదువుకోని కులాలు, చదువు అంటే ఏందో తెలియదు, గవర్నమెంట్ స్కూల్లో తప్ప ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుకునేటువంటి స్తోమత లేదు, వార్డ్ మెంబర్ కూడా కానీ వీళ్ళకి ఏది లేదు. ఇంత జరుగుతున్న వాళ్ళకి ఏం తెలుస్తలేదు. ఇంకా ఇవి ఉండగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని కలుపుతాం, మీ అభిప్రాయం చెప్పండి మామ అంటే ఏం చెప్తాం దీనికి? అంటే ఇలాంటి పరిస్థితులు మన తెలంగాణలో మన దగ్గర ఉన్నటువంటి బీసీ కులాలన్నీ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి మామూలు విషయం కాదు. ఒకసారి ఎంట్రీ అయిందంటే మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర మిగతా కులాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు మార్వాడీస్ కావచ్చు, పంజాబీలు కావచ్చు, కర్ణాటక, ఇంకా వేరే వేరే దేశంలో చాలా ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు పనిచేస్తున్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఇలా అన్నారు. రేపు అది వాళ్ళు కూడా అంటారు 50 సంవత్సరాలు మేమున్నా మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అంటారు కదా. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వాలని రేపు కొట్లాడతారు కదా. జవాబు ఎక్కడిది? ఆ విషయాన్ని కూడా కమిషన్ గారికి, బీసీ కమిషన్ గౌరవ కమిషన్ కి మేము అన్ని విషయాలు చెప్పినాం. మీరు ఒకవేళ ఇది ముట్టుకుంటే ఇది తేనె తెట్టే అటువంటిది ఈ ఇష్యూ, మీరు ముట్టుకుంటే మరో ఉద్యమం వస్తుంది, మరో తెలంగాణ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపో. ఎందుకంటే నష్టపోతున్నారు. ఒక్కటే ఆశ గవర్నమెంట్ లో ఇలా ఉద్యోగాలు వస్తాయి, వేరే ఏం లేదు. రాజకీయంగా రేపు మనం నిలబడడానికి, నిలదొక్కోవడానికి, ఎందుకంటే ఏదైనా రాజకీయ ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నది, బీసీలకు అయితే రిజర్వేషన్. ఇప్పుడు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలనేటువంటి ఉద్దేశంతో మనం అందరం నిలబడ్డాం. అది ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. మరి అది ఎప్పుడు ఇస్తారా, ఏం చేస్తారా అనేది నడుస్తున్నటువంటి విషయం అందరం మన అందరికి తెలుసు. 42% తర్వాతనే ఇది మాట్లాడాలి. 42%లో మా ఏ గ్రూప్ శాతం ఉందో, ఈ కింది కులాలు ఎట్లా పడుతున్నాయి, ఇవి మొత్తం చూసి, సోషల్లీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఎడ్యుకేషన్ అన్ని చూసి, ఉద్యోగాల్లో కూడా కనీసం బీసీఏ గ్రూప్లో ఎవరు లేరు. ఇప్పటికి గ్రూప్ 1 లేనే లేరు, గ్రూప్ 2లో లేరు. ఎవరెవరు ఉన్నారంటే మొత్తం దొంగ సర్టిఫికెట్లో ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లు ఆంధ్రలో ఉన్నారు. ఇప్పుడు అత్రాబాల్దా జిల్లా ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లా కంటే ముందు అత్రాబాల్దా, ఇది అత్రాబాల్దా తర్వాత హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి జిల్లా, అది సపరేట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు 3 జిల్లాలు అయినాయి, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, హైదరాబాద్. ఇట్లా అయినప్పుడు ఒక్కొక్క జిల్లా యొక్క ప్రాతినిధ్యత భాష వాళ్ళకు ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అసలు చదవనీయాలి. మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళు తన్నేసారు, చదవకుండా చేసినారు. కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కోటి అంటే ఏమిటి? కోటి అంటే ధనాగారం. కోటి అంటే ధనాగారం, ట్రెజరీ. ఆ ట్రెజరీలో ఎవరున్నారు? బ్రిటిష్ వాళ్ళను సైన్యాన్ని కాపలా పెట్టుకుంటారు నిజాములు. వాళ్ళు కాపలా పెట్టుకున్నారు. ఎందుకంటే సైన్య సహకార పద్ధతికి మొట్టమొదటిగా ఆమోదం తెలిపినోడు నిజాం. కాబట్టి ఈ పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ములంతా భద్రంగా పెట్టుకొని వాళ్ళకి పంచుకోవడం కొరకు ఈ సైన్యాన్ని పెట్టుకున్నాడు. సైన్యానికి సంవత్సరానికి ఇంత కప్పం పెట్టేవాడు, కప్పం ఇచ్చేవాడు. ఇట్లా కప్పం చేస్తుండగా ఏమైపోయింది? అది ట్రెజరీగా మారిపోయింది. కోటి, ఇప్పుడు మనం అన్నటువంటి కోటి అదే ట్రెజరీ, అదొక ఆర్థిక సంస్థ అయిపోయింది. దాని చుట్టూ ఓ గోడ కట్టించినారు. గోడ కట్టించి ఆ గోడలకు 3 తీగలు పెట్టినారు. 3 తీగలకు బారెడు కత్తులు, దూరం బారెడు కత్తులు. వాళ్ళు రోజు 2 బలిస్టులు తింపేవాళ్ళు. ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్, పాత ప్రిన్సిపల్ రూమ్ పక్కకు ఉంటుంది. ఒక చక్రం తింపేవాళ్ళు. చక్రం తిప్పితే ఈ వైర్లు ఇట్లా తిరిగేటివి. ఈ కత్తులు, ఈ వైర్లో కట్టినటువంటి కత్తులు ఇట్లా తిరగడం, అంటే ఒక పురుగు కూడా లోపలికి పోయేది కాదు. అంత బలిష్టంగా బ్రిటిష్ వాళ్ళు చేశారు. చేసి కనీసం బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు అన్ని తీసుకొని పోయినారు, వజ్రాలు ఇవి అన్ని, డబ్బులు సొమ్ములు అన్ని ఎత్తుకుపోయేటప్పుడు ఒక కుక్క మిగిలింది వాళ్ళకు. ఒక కుక్క మన దేశానికి ఇడవకుండా, మన తెలంగాణకి ఇడవకుండా ఆ కుక్కకు పైజన్ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని చంపి సమాధి పెట్టినారు. మై బిలవ్డ్ బ్లూసీ అని దాని మీద ఇప్పటి సమాధి మీద పాలరాయి ఉన్నది. పాలరాయి మీద రాసి మై బిలవ్డ్ బ్లూసీ ఇప్పటికి ఉంది. పాత బిల్డింగ్ లో మెట్ల కింద పక్కకు ఇట్లా కమాన్ ఉంటే కమాన్ కింద ఉంది ఇప్పటికీ. ఎంత బాధ చెప్పండి. కనీసం ఒక కుక్కను కూడా మన దేశానికి ఇడవకుండా పోయినారే. మరి మా జీవితాలు ఏమైపోయినాయి? ఎక్కడ పనిచేసిన వాళ్ళు కూడా బానిసలే, బీసీలే ఎక్కువగా బానిసలంతా. ఈ అడ్డమైన కులాలు, బిషప్ కులాలే బానిసలు. గంగెడ్లోడు, బొంతలోడు, ఆగడు, ఇవన్నీ ఏంటివి? ఇవి కులాలా? ఎంత అధ్వానమైనటువంటి కులాలు. ఎక్కడెవడు గుర్తించలే. అటు బ్రిటిష్ వాడు గుర్తించలే, నిజాములు గుర్తించలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు లెక్క చేసి సూత్రం పెట్టేసి ఒక లిస్ట్ పెట్టేసినారు. లిస్ట్ పెడితే కాదు కదా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి, ఏం చేయాలి అనేది ఇప్పటికి ఇంగిత జ్ఞానంలో కులాల వారీగా లెక్కలు లేవు. ఇప్పుడు బీసీఏలో అయితే ఇప్పటికీ ఏదో ఒకరో ఇద్దరు వాళ్ళ స్వయం ప్రతిపత్తి మీద, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ప్రతిపత్తి కాబట్టి ఎవరి ప్రమేయం లేదు. ఆర్థికంగా దాని మీద బాగా ఎదిగిన వాళ్ళు వచ్చేసారు. కానీ ఇక తక్కిన వాళ్ళు ఎవరు రాలేదు.
ఇప్పుడు నేను చెప్తున్నాను, నా కులంలో నేనే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రొఫెసర్ తెలంగాణలో. లేరుగా లేరు. ఇంత అన్యాయమైనటువంటి బతుకులు ఉన్నప్పుడు మరి అడగాలి కదా, కనీసం చెయ్యాలి కదా. మేమేమంటున్నాం, ఇంకా భిక్ష వద్దు మాకు, మా స్థాయిని బట్టి మాకు ఇవ్వండి. మా స్థాయి ఇప్పుడు, ఒకప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు చదువుకోనివ్వలే, చదువుకుంటే స్థానికంగా వీళ్ళు కొట్లాడతారని చదువుకోనివ్వలే. తర్వాత నిజాములు చదువుకోనివ్వలే. నిజాములు చదువుకోకుంటే ఏం చేసినారు, అరబ్ కంట్రీల నుంచి వలస తెచ్చుకున్నారు భాషను. ఫస్ట్ పార్సీని ఇంప్లిమెంట్ చేసినారు. అప్పుడు పార్సీ అధికార భాష ఇక్కడ. పార్సీ తర్వాత పార్సీ అధికార భాష నిజాంల కాలంలో. పార్సీ తర్వాత అరబ్బీ వాళ్ళు రాజరిక భాష, గజెట్లు కూడా వచ్చినాయి అప్పుడు. ఆ తర్వాత ఉర్దూ వచ్చింది. ఈ 3 రాజ్యం వెళ్ళినాయి కదా, ఎంతో కాలం రాజ్యం వెళ్ళినాయి కదా. మరి అప్పుడు మన తెలుగు వాళ్ళం లేమా? తెలంగాణ లేదా? తెలుగు భాష లేదా? ఉంది, కానీ రానివ్వలే. రానివ్వకుండా లీస్ట్ ఏం చేస్తున్నారంటే చివరికి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళని ఉద్యోగస్తులుగా తెచ్చుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇట్లా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు నియమించినారు. సైనికులు వాళ్ళే, సైనికులు కూడా వాళ్ళే. సైనికులు ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం బానిసలు, కనీసం బానిసలు ఇంకేం లేదు. ఇంట్లో వాళ్ళే పొడకతో అవి చేయాలి, అనాలి, వీళ్ళు కోళ్ళు కోసి పెట్టాలి, ఒకటి నీళ్ళు తీసుకురావాలి, వచ్చేళ్ళకంతా సేవ చేయాలి, పరుపులు వేయాలి, ఉతకాలి, పెట్టాలి. ఇవన్నీ చేసినాయి బీసీ కులాలే, ఇవి చేసినాయి. ఇప్పుడు దాని చరిత్రలో ఉంది. అయితే వారానికి 15 రోజులకు ఒకసారి బీదర్ నుంచి సైన్యం హైదరాబాద్కి వచ్చేది. బీదర్ నుంచి వచ్చేది, గుల్బెర్గా నుంచి వచ్చేది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళు దారిలో చాలా మందిని చంపినారు, చాలా మందిని చంపారు. ఈ చరిత్రలో ఉంది. ఒక రోజున ఆ సైనికుడు పక్కన ఉన్నటువంటి సైనికులు అందరూ పోయేటప్పుడు 30 మందిని చంపితే తీసిపార్కాడు అన్నారు. 30 మందిని చంపితే తీసిపార్కాడు. 32 మంది 32 మార్కాడు. 32 చంపితే వాళ్ళు చనిపోతే సమాధులు కట్టినారు. ఇప్పుడు మొక్కేటోడు మనోళ్ళే, కందూరు చేసేటోడు మనోడే, కోచేటోడు తినేటోడు మనోడే, కొట్టించుకునేటోళ్ళు వీళ్ళే. ఎంత ఉన్నది అన్యాయం. అప్పుడు అట్లా తొక్కపడ్డాము, ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక ఇట్లా తొక్కపడ్డాము, తెలంగాణ వచ్చినాక ఇంకా తొక్కపడుతున్నాం, ఇంకెంతమంది తొక్కపడాలి. కాబట్టి తీవ్రమైనటువంటి ఆందోళనకు దారి ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి మియాపూర్లో ఒక దుకాణం పెట్టిండు, ఆయన ఏం పెట్టిండు, ఎవరు శ్రీరామచంద్రమూర్తి, ఆయన ఈ బీసీఏ గ్రూప్ ఒక జాక్ పెట్టిండు. జాక్ ఎక్కడ బ్యాచ్? ఆయన ఆంధ్ర బ్యాచ్. కలింగులు తర్వాత వీళ్ళు ఉన్నారు కదా, ఇంకా చెట్టి బడ్జెట్ అంతా కలిసి ఒకటి పెట్టిండు. మీకు ఎక్కడ ఆపద వచ్చిన నాకు చేయండి ఫోన్ నంబర్ చెప్తుండే ఆయన టీవీలో. అంత తీసిమార్కాడు ఆయన, తీసిమార్కాడైనా ఆయన. తెలంగాణలో వచ్చి మన ఇంట్లో అద్దెకుండి ఇల్లు మాదంటుండు. ఒక ఇల్లును మనం ఒక గదిని అద్దెకిచ్చినాం, అద్దెకిచ్చింది రాదంటుండు. రిజిస్ట్రేషన్ రెడీ అయిపోయినాడు. ఎవరికైనా తాపిస్తే రిజిస్ట్రేషన్ కూడా సాక్షులు సంతకం పెడతారు, మనం పెట్టేస్తారు సంతకం, అది కోర్టులో నడుస్తుంది. తర్వాత వానికి వచ్చేస్తుంది. ఇగో ఈ విధంగా బీసీలను, తెలంగాణ బీసీలను, బీసీల యొక్క అధికారాన్ని, బీసీల యొక్క రిజర్వేషన్ కొల్లగొట్టడానికి ఆంధ్రులు పన్నాగం పన్ననటువంటిది ఏది లేదు. అన్ని రకాల పన్నాగాలు పడుతున్నారు. ఇంకొకటి, వీళ్ళు ఇన్ని చేసినా ఏమిటి అంటే, తెలంగాణ 161 మంది బీసీలు కులాలు, తెలంగాణలో ఇప్పుడు 161 కులాలు ఉన్నాయి. ఆఫీషియల్ గా 160 జీవోలు ఉంది. 3 జీవోలు లెక్కేసిన మేము 161 ఉన్నాయి. 161లో మరి స్పందించిన వాళ్ళు ఎంతమంది? కొంతమంది అమ్ముడు పోయారు, చిన్న కులాలు అమ్ముడు పోయిన, పెద్ద కులాలలో వీళ్ళని రాకుండా చేసినారు. ఒక ఆయన తీసుకొని ఢిల్లీకి పోతాడు, వీళ్ళని అల్లగలపమని. ఢిల్లీకి ఒక ఎంపీ, 2 ఎంపీలు పోయినారు, మనోడే. ఆ ఆళ్ళ రామకృష్ణ తీసుకొని మంచిగా పొందిరు బాగా. ఏమేమి తీసుకున్నారు, ఏమి చేసారో, 5 స్టార్ హోటల్ ఉన్నారు, అక్కడ ఏం కాదు కలపండి అని ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయారు. పేపర్ టీవీలో వచ్చింది. పేపర్ టీవీలో వస్తే మేము స్పందించినాం. ఏంటి ఇట్లా అంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అంటే నీకు ఏమన్నా బుద్ధి ఉన్నదా అని. ఇద్దరిని ఏకిన నేను, ఇది తప్పు కదా, మస్తుంటారయ్యా, కిరాయికి ఉన్నాడు మస్తుంటా, ఆయనకి ఇల్లు ఇస్తావని అని అడిగేసినాడు. అడిగితే నోరు మూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మఒడు పోయేటోళ్ళు కూడా వాళ్ళు స్వార్థం కొరకు పోతున్నారు. వాళ్ళకి సంపాదనే కావాలి. బీసీల యొక్క ఆ హక్కులు, అధికారాలు లేవు వాళ్ళకి. తెలంగాణలో మనకు ఉన్నటువంటి హక్కును మనం నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరూ కూడా దిగి రావాలి. తక్కిన ఇప్పుడు బీసీ ఒక్కొక్క లీడర్లో, ఒక్కొక్క కులంలో 20 మంది, 30 మంది, 15 మంది, 10 మంది లీడర్లు ఉన్నారు. ఎవరికి వాళ్ళే లీడర్లు కులానికి. వాళ్ళు ఒకటి వేసుకుంటారు, ఒక లెటర్ ప్యాడ్ వేసుకొని వినతి పత్రాలు ఇస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, నడుస్తుంటారు. ఇక పోటీల మీద నడుస్తాయి. దానికి మాత్రం పోటీ, కానీ దీనికి మాత్రం పోటీ లేదు. అది సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన వాళ్ళు ఎవరైతే 27 కులాలు ఉన్నాయో వాళ్ళని, మమ్మల్ని కూడా ఇక్కడ బీసీలుగా గుర్తించండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. రకరకాలు నడుస్తుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో, తెలంగాణకే పరిమితమైనటువంటి తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో ఉన్నప్పుడు
దాంట్లో నుంచి తీసేసిండ్రా, ఆ లిస్ట్ నుంచి మన వాళ్ళని తీసేసిండ్రా? ఇప్పుడు తీసేస్తే వాళ్ళని మళ్ళీ చేర్చుకోవడానికి వాళ్ళు ఓకే ఉన్నారా? ఉద్యోగస్తులు తెలంగాణ వాళ్ళు తెలంగాణకు వచ్చిన ఆంధ్రాలో ఉన్నవాళ్ళు, ఓకే, ఆంధ్రాలో ఉన్నోళ్ళు తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ళు ఆంధ్రాకు పోయిండ్రు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే వాళ్ళు వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు చేసిండ్రు. కానీ మన వాళ్ళు అక్కడికి పోతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో ఓకే, మా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ స్కాలర్ ఇంటర్వ్యూ పోయాడు. ఓకే, ఎస్టీ కోట ఏకైక వ్యక్తి ఇంటర్వ్యూ పోయాడు. ఒకటే పోస్ట్ ఉంది, ఒక మనిషి క్యాండిడేట్ పోయిండు, ఒక మనిషి బరాబర్ రావాలి, నాకు ఉద్యోగం వస్తుందని సంతోషపడ్డాడు. వాళ్ళు ఇంటర్వ్యూలనే ముఖం పట్టుకొని చెప్పిన మాట ఏంటంటే, అబ్బే మేము తెలంగాణ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వము, 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తాము అంతే తప్ప మేము ఇవ్వము అని ముఖం పట్టుకొని చెప్పిన సంగతి అది. సమైక్యాంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఎంత క్లియర్ కట్, వాళ్ళకి అంత క్లియర్ కట్టుకుంటే ఈ తెలంగాణ మన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. ఇప్పుడు తెలంగాణ కలుపుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళే హైదరాబాద్ దాకా పోయి సాయంత్రం పొద్దున ఛాయకో సాయంత్రం మందుకో అమ్ముడు పోయి ఢిల్లీ దాకా పోయి వాళ్ళు ఇక్కడనే పుట్టిండ్రు ఇక్కడనే కలుపుకోండి దాని ఉన్నదండి తప్పే ఉన్నదని మాట్లాడుతున్నారు మన తెలంగాణ వాళ్ళంటే. తెలంగాణ ద్రోహులు కాలోజీ అప్పుడే చెప్పిండు, తెలంగాణ వాడు ద్రోహం చేస్తే ఇక్కడనే ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా ప్రాంతం వాడే ద్రోహం చేస్తే మరి ఇప్పుడు ఏం చేయాలి? తెలంగాణ ద్రోహులను ఇళ్ళ ముందట పోయి చెప్పులు కట్టి రావాలన్నా ఎవడెవడైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడో ఆ ఉద్యమం రాకముందు వాడిని కూడా అక్కడనే పంపించాలి, వీడు కూడా అక్కడనే ఆంధ్రాలో బతుకు. ఇంకోటి మనోనికి పిలిచి వాడు పదవి వీడు ఎంత అమ్ముడు పోయి వాళ్ళకి ఎంత మేలు చేసిండో మనం చెప్పుకోవద్దు, కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మన తెలంగాణ పబ్లిక్ తెలవాలి. ఏమంటారంటే మనం గోప్యంగా ఉంచినంత కాలం మనం మోసం చేస్తూనే ఉంటాం కాబట్టి మనం ఉన్న విషయాలు బరాబర్ చెప్పుకోవాలి. మనమేమో మనవాన్ని మనం కాపాడుకోవాలంటే మనోళ్ళని అమ్ముకత్తాను వీళ్ళు. మన నమ్మటోడు మనోడు ఎట్లా ఇంత ప్రమాదం వచ్చి పడ్డది. ఇప్పుడు అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళని కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కులాలని తీసేసిండ్రు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం కూడా కొన్ని కులాలు బీసీలో ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో ఆ కొన్ని కులాలను తీసేసిండ్రు అనంతరామన్ కమిషన్ ఆధారంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా. తర్వాత అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఏపీ వాళ్ళు కూడా తెలంగాణకే సంబంధించినటువంటి కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా తీసేసిండ్రు ఆ జాబితా నుంచి, బీసీల కులాల జాబితా నుంచి తీసేసినప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాలని మళ్ళీ చేర్చుకోమంటే వాళ్ళు చేర్చుకుంటారా? వాళ్ళు అసలు మనము తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమే అది. ప్రతి రంగంలో వాళ్ళు అడ్డుకుంటున్నారనే ప్రతి రంగంలో అసలు మన గురించి పట్టించుకోవటం లేదు. అందుకోసమే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో హెడ్ ఆఫీస్ పెట్టుకొని వాళ్ళు ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికి సార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళకు ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి పొలిటికల్ గా అన్ని ఉన్నాయి. అన్ని రకాల వాళ్ళకి ఏర్పాట్లు చేసి తీసుకొచ్చి బస్సులలో తీసుకొచ్చి కార్లలో తీసుకొచ్చి కమిషన్ దగ్గర పెట్టి మాట్లాడిస్తున్నారు. వాళ్ళ స్థాయి చూడు. పక్కకుండి మనకి ఒక ఫండింగ్ రాజకీయం ఒకటి ఎట్లా తగలబడ్డది సార్ అంటే, వాళ్ళు ఇంటికి ₹1,00,000 వేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఫండ్ మొబిలైజ్ చేసి 1-2 కోట్లు వేసుకొని మొబిలైజ్ చేసి మన సంఘాల లీడర్లను కొన్నారు. అయిపోయింది. మనమేమో ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకుందాం పోయి మాట్లాడుతున్నారు. ఇక మాలాంటి వాళ్ళం ఉంటే మేము రిటైర్డ్ అయిన వాళ్ళం, మేము పెన్షన్లల్లా 1,000-2,000 ఖర్చు పెట్టుకొని మేము తిరుగుతున్నాం. వాళ్ళేమో లక్షలు వసూలు చేసి వాళ్ళేమో మన వాళ్ళ కొంటాన్లు రాజకీయాలు చేసి ఢిల్లీ దాకా తీసుకుపోతాను. ఈ మనోడు ఏం చెప్దాం? అది ఇంకొకటి కూడా ఉంది. అట్లా అమ్ముడు పోయేటోళ్ళని ఏం చేద్దాం అనేది ఇప్పుడు ప్రోగ్రామ్ చార్ట్ అవుట్ చేసుకొని ఎవడెవడో సపోర్ట్ చేస్తాడో వాళ్ళు ఇంటి ముందట డబ్బులు కొట్టిస్తామన్నారు. డోలు తీసి డోలు కట్టుడే. ఇప్పుడు
వరంగల్ సౌండ్ అప్ కొట్టిస్తారు. ఇప్పటిదాకా ఈ ప్రయత్నం జరుగుతుంది రియల్ గా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగేది అదే. మన వాళ్ళకు రక్షించుకోకపోతే ఇక్కడ వాళ్ళకు ఎవరు మాట్లాడాలి? ఇంటి వాళ్ళ శత్రువులు అయిపోయారు. ఇప్పుడు బీసీ కమిషన్ చేయాల్సింది ఏంది, తర్వాత ఎట్లా ఏ అంశాల ఆధారంగా వాళ్ళు మనోడు లేకపోతే మందోడు అని తేల్చేది ఎట్లా? ఇప్పుడు బీసీ కమిషన్ తేల్చాల్సింది ఒకటి ఉంది. ఒకటి, హైకోర్టులో ఓడిపోయినారు, సుప్రీంకోర్టు పోయినారు, అది తేల్చే వరకు వీళ్ళు చేయకూడదు. ఒకటి, ఒకవేళ ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కారు అని ఒక రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు ఓకే ఇవ్వకుంటే లేదు వీళ్ళని కూడా కలపొచ్చు అంటే మూడవ ఉదయం వచ్చి మళ్ళీ కాలుతారు తెలంగాణ అంతా, కాలిపోతారు. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళకు కడప మంతున్నది చాలా మందికి. ఇప్పుడు అమ్ముడు పోయిన కూడా బయటకు వస్తారు. అమ్ముడు పోయిన నూకోరు వీళ్ళు, మొదలు వాళ్ళ ఇళ్ళని వాళ్ళు తంతారు. జరిగినాయి ఇళ్ళ మీద పోయి కొట్టొచ్చిన బాపతులు ఉన్నారు. తలుపు దగ్గర తందామని అన్నారు నాతో, అంటే కూడా వద్దన్న అట్లాంటి కాదు, మనం ఓపికతో ఉండాలి, మన వాళ్ళని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా జరిగితే మళ్ళీ మూడో తెలంగాణ ఉద్యమం వస్తుంది. నేను మొదటి తెలంగాణ 69లో ఉద్యమం చేసిన, చరిత్రలో ఉంది, పుస్తకంలో ఉంది. ఇప్పుడు రెండు మలి దశలు ఒకళ్ళు మూడో దశ కూడా చూస్తానేమో అనుకుంటున్నాను. నేను 70 ఏళ్ళు దాటిపోయినాయి. 70 ఏళ్ళు దాటినాయి. మూడో దశ దేనిపైన వస్తుంది? వస్తే ఇప్పుడు రిజర్వేషన్ బీసీ గ్రూప్ మీద వస్తుంది, బీసీల మీద వస్తుంది. ఎందుకంటే బీసీలో కూడా డి గ్రూప్ వాళ్ళు బలవంతులు రాజకీయంగా నిలదొక్కున్నారు, ఆర్థికంగా ఉన్నారు. కొంతమంది 5-6 కులాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కులంలో కూడా కింద రాణిస్తలేరు. పాపం వాళ్ళు చాలా బాధపడి మాకు చెప్తారు, కానీ మేమేం చెప్పని లేకుంటుంది. వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయంగా ఎదిగారు, మీరు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అన్నీ ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, కోట్లు ఉన్నాయి. తక్కిన వాళ్ళ దానిలో కూడా ఒక 5-6 కులాలు తప్ప ఎవరు బయటికి రానివారు, తొక్కేస్తారు. ఇక బీసీలలో మొత్తంలో కొడితే 10 కులాలు కూడా దాటకుండా అభివృద్ధి చెందిన ఒక 10 కులాలు వేసుకుందాం. 151 మాత్రం ఇంకా అధమ జాతిలో ఉన్నాయి, అధమ జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరి ఈ అంశాన్ని నిజంగా ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్న ప్రకారం ఏంటంటే 150 కులాలు కనీసం ఇక్కడ అధికారానికి కానీ రాజకీయంగా అధికారానికి కానీ ఇటు విద్యా ఉద్యోగాలకు కానీ దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం ఆధారంగా తీసుకుని ఆటోమేటిక్గా వీళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వడం పెద్ద కష్టమా? కాదు, చెయ్యాలి. ఇప్పుడు మేము అడిగేది అదే, మీరు 65% ఉన్న బీసీలను 42 చేసినారు, 42 చేసిన 42% ముందు ఇంప్లిమెంట్ చేయండి, మీ చేతిలో ఉంది. మీరు సెటిల్ పంపాల్సిన లేదు, మీరు చేయండి. వాళ్ళు ఒప్పుకుంటారు తర్వాత విషయం. మీరు ఇంప్లిమెంట్ చేయండి. మాకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మాకు కూడా పదవులు ఇవ్వండి. తమిళనాడు గవర్నమెంట్ కూడా చూడండి సార్, తమిళనాడు గవర్నమెంట్ కూడా 69% రిజర్వేషన్ వాళ్ళు అమలు చేసుకుంటున్నారు. వాళ్ళ లీడర్లు అట్లున్నారు, పోయిళ్ళు సుప్రీంకోర్టుకు పోయి చిత్తశుద్ధి ఉంటే అట్లుంటారు, పార్లమెంట్కి పోయారు, బిల్లు తెచ్చుకున్నారు, వాళ్ళు తమిళనాడులో పెద్దది ఏంటంటే రామస్వామి నాయకర్ అప్పటి నుంచి జస్టిస్ పార్టీ వచ్చి బీసీల నాయకత్వాన్ని ముందుకు తీసుకు పెరియార్ రామస్వామి దానికి ఆద్యుడు. జస్టిస్ పార్టీ వచ్చి ఆనాడు కాంగ్రెస్ ను ఎదిరించిన జస్టిస్ పార్టీ అప్పటి నుంచి మీకు తమిళనాడు పోతే ఒక ప్రత్యేకత అవపడుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బ్రాహ్మణ్స్, పొలిటికల్ లీడర్లు అందరూ బీసీలు ఢిల్లీ మెడలు వంచి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. మాట చెప్తున్నారు, అందరూ అప్పటి నుంచి బీసీలే. స్వాతంత్రం వచ్చిన దశ నుండి ఇప్పటి వరకు బీసీలే. ఈడబ్ల్యూఎస్ కూడా అక్కడ కనీసం అమలు చేయలేదు దాన్ని. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మాకు అవసరం లేదు అబ్బాయి అని చెప్పేసి పక్కకు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు 10%. అయితే కాబట్టి మన దగ్గర అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తున్నది, అక్కడ అది లేదు. మొదటి నుంచి బీసీల పెత్తనం ఉంది, బీసీల రిజర్వేషన్ సాధించిండ్రు, బీసీలకు కొద్ది గొప్ప న్యాయం చేస్తూ వస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఆదర్శంగా తీసుకోవచ్చు ఆ విషయాన్ని. దాన్ని ముందట పెట్టి మనం ఫైట్ చేయవచ్చు. ఢిల్లీ దాకా 42 రిజర్వేషన్, 42 కొత్తగా ఇచ్చేది. తమిళనాడు అంతా కూడా వచ్చేది లేదు, ఒప్పుకున్న కాడికైనా ఇవ్వండి. కాబట్టి దాన్ని ముందట పెట్టి మనం ఫైట్ చేసి తెచ్చుకోవచ్చు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఆగా మేఘాల మీద తీసుకొచ్చి ఏ జనాభా ఉంది, ఏ లెక్కలు ఉన్నాయి చెప్పండి, ఏ కమిషన్ రిపోర్ట్ ఉన్నది, ఏ అధ్యయనం చేసిరు, ఎక్కడ చేసిరు, ఇవి చేసి అవేమో ఆగా మేఘాల మీద జీవోలు ఇచ్చేసి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఇన్ని ఏళ్ళకెళ్ళి 77 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నారు స్వాతంత్రం వచ్చి. బీసీల గురించి ఎందుకు మాట్లాడరు? అందరూ సమానమే, కొంతమంది ఎక్కువ సమానం. అదే రాజ్యాంగం
అంతే కదా. కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, అందరికీ సమానంగా చూడమంటుంది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులే కదా. మరి ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది అంటే అయితే ఈ లోపానికి అంటే ఒక రకంగా దానికి అడ్డుకట్ట వేయాలంటే నిజంగా కూడా బీసీల దగ్గర తప్పు ఉన్నది. ఎందుకని బీసీలు తప్పు ఉందంటే ఐక్యత లేని బీసీలు, ఐక్యత లేదు ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓటు ఎవరి దగ్గర ఉన్నది? మన దగ్గర ఉంది. మరి సీట్ ఉంది, అమ్ముతున్నాం మనమే. ఓటు మనదైనప్పుడు సీటు మనదే అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. ఎవడో ఇచ్చుడేంది, మనమే తీసుకోవచ్చు కదా. అది లేదు మన దగ్గర. ఆ చైతన్యాన్ని మనం చెప్పినా కూడా వాళ్ళు విని అవగాహనకు వచ్చే స్థాయిలో ఇంకా రాలేదు. కొంతవరకు విషయం ఏంటంటే కొన్ని కొంతవరకు లేదేమో కానీ ఇప్పుడు బాగా వచ్చింది చైతన్యం. ఆ చైతన్యం వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన నిర్ణయం తీసుకుంది. కులగణన చేయాలి, తర్వాత ఎవరికి ఎంత వాడికి ఎంత ఇదంతా కథ నడుస్తుంది. ఇది ఎట్లా పోతున్నది, ఈ సిస్టమ్ ఎట్లా పోతుందని సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చూసి ఆలోచన చేసి తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు కూడా సమగ్ర కులగణన, ఈ జనగణనలో కులగణన చేస్తామని వాళ్ళు అది మార్చి 2027లో చేస్తామంటున్నాం. కాశ్మీర్లో మొదలు చేసేసి తర్వాత మనమేమంటున్నాము, దీనికి ఇంత లేట్ ఎందుకు చేయమంటున్నాము కదా. చేయడానికి ఇప్పుడు దానికి ఎట్లయినా ఎన్యూమరేటర్ కావాలి. దేశంలో ఎన్నో పనులు ఎన్నో స్కీములు పెట్టి నడిపిస్తాను, ఎన్నో స్కీములు పెడుతుంది గవర్నమెంట్. ఇది అందులో ఒక భాగంగా తీసుకొని స్పీడప్ చేయొచ్చు కదా. చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నిజంగా ఉన్నటువంటి ప్రాబ్లం ఇది కదా. ఇప్పుడు గవర్నమెంట్లు ఏం చేయాలి, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నిజంగా పనులు చేస్తే ఈ సమస్యలు రావు. ఒక విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాలి ఒకటి. తర్వాత ఎందుకంటే కులగణన చేయడం అనేటువంటి స్వాగతిస్తున్నాం ఒకటి. అది తర్వాత ఇంకొకటి అంశం కూడా వాళ్ళ పరిధిలో అంటే వాళ్ళు అంటే ఆలోచన చేస్తున్నారంట. నిజంగా అది జరిగితే అద్భుతం జరుగుతుంది. ఏంటంటే చట్టసభల్లో కూడా బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అంశం చర్చకు వస్తుంది. నిజంగా ఒకవేళ అట్లా చేస్తే ఏ పార్టీ వాళ్ళు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చట్టసభలలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళకు కూడా రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఎస్సీలకు ఏ విధంగానైతే చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తున్నారో అదే ప్రకారంగా మన దగ్గర కూడా అది అయినప్పుడే కొద్దిగా సమానత్వము అనేది రావడానికి వీలైతుంది. ఇప్పుడు 27 కులాలకు సంబంధించి ఒకవేళ వాళ్ళు అంటే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, తర్వాత ఇక్కడేమో లాబింగ్ నడుస్తుంది, వాళ్ళు చేర్చాలని లాబింగ్ నడుస్తుంది, తర్వాత వీళ్ళు అటా ఇటా అన్నట్టుగా ఇక్కడ కమిషన్ మెంబర్లు కమిషన్ చైర్మన్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా దాన్ని అడ్డుకుంటారు? ఇప్పుడు బీసీ కమిషన్ నిజానికి ఆంధ్ర వాళ్ళను కలపకూడదు మాకు తెలిసినంత వరకు. 80% కలపకూడదు. 80% 100% కలపకూడదు. కానీ ఒకవేళ కలపాలనుకుంటే 20% వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అది నేను గౌరవ సభ్యులతో చైర్మన్తో మాట అన్నాను. వీళ్ళకి ఏ రోజైతే జీవో వస్తుందని తెలిసిందో వారం రోజుల నుంచి ఒక ఆయన వీళ్ళు ఎంబడి తిరుగుతున్నాడు. ఆంధ్ర ఆయన జీవో వస్తుంది, వీళ్ళకి పేర్లు వస్తాయని గాంధీ భవన్ పోయి నేను కలిసాడు 10 సార్లు. ఆ కలిసిన ఆయనే నాకు చెప్పినాడు, నా దగ్గర కలుస్తున్నారని కూడా చెప్పినాడు. నేను అన్నాను చాలా జాగ్రత్త అన్నా, వీళ్ళు మోసం చేస్తారన్న. నిజమే అన్నాడు. ఆ తర్వాత జైన్ అయిన నుంచి ఇప్పటిదాకా రోజు కలుస్తాడు. మేము 13 నాడు కలిసి ఇట్లా వచ్చినామో లేదో 80 కూర్చున్నాడు. ఆ తర్వాత మా అడ్వకేట్ సందర్భం వచ్చేసరికి ఆయన కూర్చున్నాడు. ఏమైనా నువ్వెందుకు వచ్చినావని అడిగిన వీళ్ళు. నేను కలవడానికి అట్లా లేవంటే అప్పుడు లేచిపోయాడు. నేను 2-3 సార్లు చెప్పిన నువ్వు రాకూడదు ఇక్కడికి అని. అయితే ఇది బీసీ కమిషన్ వల్ల తప్పు. ఎందుకంటే నువ్వు పరాయి వాడవు, 10 సార్లు వచ్చేందుకు కలుస్తావు. నువ్వు మా వాళ్ళే 10 సార్లు వస్తలేవు, నువ్వెట్లా కలుస్తావు? సార్ చెప్తే రాడు కదా. ఎట్లా అవకాశం ఇచ్చినావు? సిగ్గుమాలినోడు 10 సార్లు వస్తాడు, మనకు ఉండాలి కదా. 100 సార్లు వస్తాడు, 100 సార్లు వస్తాడు, మనకు ఉండాలి కదా. ఇంతో అంతో సిగ్గుశరం మనకు కూడా ఉండాలి. ఆ సోయి లేదు, సిగ్గుశరం లేదు. నేను భాషలో అంటున్నాను, మన భాష తెలంగాణ చాలా అన్యాయం చేస్తాడు. రానియకుడు వాడిని ఎందుకు వస్తారు? వాడు ఒక్కడు కాదు, వాడు సజావుగా చెప్తున్నాడు బీసీ కమిషన్లో మా వాళ్ళు 50 రూపాయలు, మీ వాళ్ళు 100 రూపాయలు చేస్తే మా వాళ్ళు 50 రూపాయల కూలి చేస్తారు. ఈ కూలి 50 సంవత్సరాలను చేస్తున్నారు. వీళ్ళకు ఇప్పటికీ అవి లేవు ఇవి లేవు, మాకు రిజర్వేషన్ లేదు, వీళ్ళందరికీ ఇవ్వాలంటారు. కూలి చేసిన వాళ్ళకల్లా రిజర్వేషన్ ఇస్తే మేము ఎక్కడ ఇవ్వాలి? అక్కడ ఏపీలో మా వాళ్ళకి ఇస్తున్నారా? రెండోది, ఎలక్షన్ ఒకటే రోజు పెట్టండి, ఎన్ని లక్షల మంది ఆంధ్రకు పోతారో చూడండి. సంక్రాంతి పండుగ హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణం అదే. అంతే కదా, ఎందుకంటే వేస్తారు ఓట్లు వేస్తారు అనుకుంటారు. ఏంటండి మా ఊర్లో ఓటేయాలి కదా, ఓటండి అని వెళ్తారు. మేము ముద్దంటలేము, మీరు మంచోళ్ళు వెళ్ళండి, మీరు అక్కడ అభ్యంతరం లేదు, అభ్యంతరం లేదు, మీరు అక్కడ వేసుకోండి, మా దగ్గర అడగండి. దేవేందర్ గౌడ్
తెలంగాణ ఉద్యమంలో ఒక సందర్భంగా బయటకు వచ్చాడు. కేసీఆర్ పార్టీ పెట్టినాక దేవేంద్ర గౌడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత నవ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత వరంగల్ మీటింగ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలలో ఒక అవకాశం కల్పించబడ్డది. ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉండడానికి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, డిప్యూటేషన్ పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు దేవేంద్ర గౌడ్ గారు. అవునండి, అన్ని జిల్లాలలో మనము నోటిఫికేషన్ ఇస్తున్నాం, మనం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎందుకు ఇస్తలేము ఖాళీలు అంటే ఆయన చెప్పిన మాట. అసలు మన దగ్గర డిప్యూటేషన్ పెట్టుకోవడానికి ఆంధ్ర నుంచి చాలామంది వేల సంఖ్యలో డిప్యూటేషన్ పెట్టుకున్నారు, వాళ్ళని అందరిని అకామిడేట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ వీళ్ళకు ఉద్యోగాలు లోకల్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాము. నేను చైర్మన్ ఉండి నేనేం చేయలేకపోతున్నాను. ఈ పరిస్థితిని ఎట్లా ఆగబట్టాలి అని నాకే అర్థం కాలేదు. చైర్మన్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుందో అప్పుడు అర్థమైంది. అప్పుడు తర్వాత ఇక్కడ చెరువుల రిపేర్కు రంగారెడ్డి జిల్లా మొదలగు వాటిని హైదరాబాద్ చుట్టూ చెరువుల రిపేర్ కోసం దేవేందర్ గౌడ్ స్టేజ్ మీద ఉపన్యాసంలో ఇచ్చిన మాటలే చెప్తున్నాను. వీటిని చెరువులు రిపేర్ చేద్దామండి అని ఇరిగేషన్ ఇంజనీర్లు అందరిని పిలిచిండట. మనం చెరువులు రిపేర్ చేద్దాం సార్, ఇక్కడ చెరువులను రిపేర్ చేస్తే నీళ్ళు ఆగిపోతాయి, ఈ నీళ్లు గోదావరిలో కలిసేటి, కాబట్టి వాళ్ళ ధవళేశ్వరం వాళ్ళకు నీళ్లు కష్టమవుతున్నది, కాబట్టి వాటిని ఆపడానికి వీలు లేదండి, కాబట్టి వీటిని రిపేర్ చేయడానికి మనకు హక్కు లేదు. మన నీళ్ళని ఇటు చెరువులను రిపేర్ చేస్తే కృష్ణానదిలో కలుస్తాయండి. ఆ నీళ్ళని కృష్ణానదిలో కలిస్తే ప్రకాశం బ్యారేజ్కు ఇబ్బంది అవుతున్నది, వాళ్ళకు నీళ్లు కావాలి. కాబట్టి తెలంగాణ ఎండగొట్టైనా ఆంధ్రాను కాపాడే ప్రయత్నాలు వాళ్ళు చేసిండ్రు 50 సంవత్సరాలలో. జయశంకర్ మాటలు దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టినాక వరంగల్ ఉపన్యాసంలో చెప్పిన మాటలు చెప్తున్నారు. అంటే తెలంగాణను బాగు చేయొద్దు, రిపేర్ చేయొద్దు, ఏమి చేయొద్దు అని సమైక్య ఆంధ్రప్రదేశ్ 60 ఏళ్ళు ముంచింది. తెలంగాణ వచ్చినాక బాగు చేసుకుంటాం అంటే ఇంకా ఆంధ్ర కులాలు ఇంకా ఎంబడిపడి మమ్మల్ని ముంచుతామని ఎంబడిపడుతున్నారు. ఇక మనలా వాడు తెలంగాణ తెచ్చుకున్నాక కూడా బతకనియకపోతే మనం ఏం చేయాలి పరిస్థితి అనేది ముందున్న సమస్య. దీని కార్యాచరణ ఉద్యమానికి ప్రభుత్వం మీదనే ఉద్యమం తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది అని మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు నిజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కొంతమంది సలహాదారులను పెట్టుకున్నాడు. సలహాదారులు కొంతమందిను ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో కనీసం ఒక 3 ఆయనకు కరెక్ట్ సలహాలు ఇవ్వడం లేదు, సరైన సలహాలు ఇవ్వడం లేదు. నాకు తెలిసినంత వరకు నన్ను అడిగితే ఆయన కూడా చెప్తా, ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు వక్ర మార్గంలో ఇస్తున్నారు. కొంతమంది సంపాదన కొరకు సలహాలు ఇస్తున్నారు, వాళ్ళ సంపాదన కొరకు. ఈ విధంగా 3 సలహాలు వేరువేరుగా ఉన్నాయి. ఐఏఎస్లో వేరుంది, సలహాదారులో వేరు. దీన్ని ఆయన సవరించుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీసీల మీద ఆయనకు ద్వేషం లేదు, బీసీలు అంటే గౌరవం ఉంది, మేమంటే గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది, తెలంగాణకు అభిమానం ఉంది, ఆయనకు చాలా అభిమానం ఉంది, మంచి కాదను. కానీ ఆయన కొంతమంది దగ్గరికి పోకుండా చేస్తున్నారు, ఆయనకు చర్యలు తీసుకోకుండా చేస్తున్నారు, ఆయన మీద లేని నిందలు కూడా చేస్తున్నారు వాళ్ళ మీద. ఈయన ఇట్టి పరిస్థితులు తీసుకొని ఇంత కాపాడుతున్నాడు, పైసలు లేనప్పుడు వచ్చి కూడా అంటే నేను ధైర్య సాహసవంతుడు, ధైర్య సాహసే లక్ష్మి, ఆయనను ధైర్య సాహసమే కాపాడుతుంది. అంతేకాదు ప్రపంచమంతా పోడేతంత గొప్ప పనులు చేస్తున్నాడు. మాకు రిజర్వేషన్లో కూడా ఆయన కల్పిస్తాడని నమ్మకం ఉంది. కానీ సలహాలు జాగ్రత్తగా వినమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా నేను మాట చెప్తున్నా. ఆయన సలహాలు కూడా కొంతమందిని మంచోళ్ళని చూసుకోమనండి, అది బాగుంటుంది. నాకు తెలిసిన సలహాదారులు 4 రకాల ప్రభుత్వాలు చేస్తే అదే సలహాదారులు వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ పొక్కగొట్టాలి, ఎవరికి ఏం చేయాలి, ఎక్కడ వాళ్ళు సంపాదించుకోవాలి అదే చూస్తున్నారు తప్ప ఇంకొక ప్రతిపాదన లేదు. మాలాంటి పోతే అరే వాడా ఇది మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే మిమ్మల్ని ముంచేస్తారు. అంతే, మిమ్మల్ని ముంచుతారు. చివరిగా ఏం చెప్తారు సార్? ఆంధ్ర కులాలు ఎట్లయితే ఎండిపోయినాయో విడిపోయినట్టే ఉండాలి. మళ్ళా పొత్తు కలిసే సమస్య ఎక్కలేదు. పొత్తు కుదరకనే వెళ్ళిపోయింది ఈ సమస్య. ఉద్యోగాలు వచ్చి 60 సంవత్సరాల పొత్తు కలిసి ముప్పు తెచ్చుకుంటే అయిపోయాయి. తెచ్చుకున్న దాన్ని కాపాడుకోవాలి. నేను ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్కు నేను చెప్పేది ఏంటంటే
తెచ్చుకున్న కానీ కాపాడుకుందామండి, మళ్ళా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి రావద్దు అని చెప్తున్నా. నేను చెప్పేది 27 కులాలు ఏవైతే ఆంధ్ర కులాలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కలపొద్దు అనేది ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరి మా ప్రధాన డిమాండ్. దీన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకొని మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, తీసుకునే ముందు ఇన్ని సమస్యలు ఉన్నటువంటి విషయాన్ని తీసుకునే ముందు మాత్రం తప్పకుండా ఆలోచన చేయాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే అణగారిన కులాలు వీళ్ళు రిజర్వేషన్ల మీద గవర్నమెంట్ ఏదైనా ఉద్యోగాలు ఇస్తే రిజర్వేషన్ల మీద బతికేటువంటి చిన్న కులాలు. ఈ కులాలకు తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి చెందిన కులాలు తీసుకొచ్చి వీళ్ళతో కలిపితే మాత్రం చాలా వాళ్ళే గెలుస్తారు. అన్ని రకాలుగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మాకు ముఖ్యమంత్రి మీద అలాగే బీసీ కమిషన్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. వాళ్ళు న్యాయమే చేస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అంటే బీసీ కులాలకు సంబంధించి అందులో ప్రత్యేకంగా అంటే 27 కులాలను ఏపీ నుంచి ఇక్కడ తెచ్చి చేర్చడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి 100% దీనిపైన మేము ఇప్పటికే హైకోర్టులో కొట్లాడినాం, హైకోర్టులో గెలిచినాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా పోయినరు, సుప్రీంకోర్టు కూడా పోయి కొట్లాడుతూ ఉన్నాం. 100% ఆ సాధించే దిశగా అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడనే ఇక్కడనే ఉద్దేశంతో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి బీసీ కమిషన్ కూడా ఒక విచక్షణతో ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో జరిగినటువంటి చర్చకు సంబంధించి కూడా ఒక అంశాన్ని ఇందాక సాంబయ్య సార్ అంటే దాన్ని చర్చకు తీసుకొచ్చిండు. అయితే విషయం ఏంటంటే అక్కడ పశ్చిమ బెంగాల్కు వచ్చినటువంటి ఎవరైతే బంగ్లాదేశీయులు ఉన్నారో వాళ్ళని వెలగొట్టాలనేటువంటి చర్చ జరిగినప్పుడు లేదు 50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడనే ఉంచుదామని చెప్పేసి మమతా బెనర్జీ అంటే లేదు ఒకవేళ మీరు అట్లనే ఉంచాలనుకుంటే మరి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఇక్కడనే పరిపాలించి ఇక్కడనే ఉన్నారు కదా, వాళ్ళని కూడా భారతీయులు అందామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరు మన వాళ్ళు ఎవరు మందోడో తెలుసుకొని ఎవరు పరాయి వాళ్ళు తెలుసుకుంటే క్లియర్గా లెక్క తేలిపోతుంది. కాబట్టి బీసీ కమిషన్ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బీసీలకు న్యాయం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయడానికి తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి బీసీ కమిషన్ పనిచేస్తే బాగుంటుంది. తర్వాత 27 కులాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు తర్వాత మేధావులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలని చెప్పేసి అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అందరూ కోరుకుంటా ఉన్నారు, దాన్నే వాళ్ళు ప్రతిబింబిస్తూ ఉన్నారు. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి క్యూరోస్. మీ సిద్ధంగా సుదర్శన్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,